నమస్కారం. విలయన్స్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీ శక్తి సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం. శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. పట్నంలోని గంగనేని కళ్యాణ మండపంలో నిర్వహించిన స్త్రీ శక్తి సూపర్ 6 సూపర్ హిట్ సభకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ గోనుకుంట్ల లీలావతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, నన్నపనేని రాజకుమారీలు హాజరయ్యారు. ముందుగా పట్నంలోని సాయిబాబా గుడి వద్ద నుండి ర్యాలీగా గంగనేని కళ్యాణ మండపం వరకు చేరుకున్నారు. స్త్రీ శక్తి సభకు వినుకొండ నియోజకవర్గం నుండి మహిళలు వేల సంఖ్యలో హాజరై కూటమి ప్రభుత్వానికి వారి మద్దతు తెలిపారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెళ్ళందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే స్త్రీ శక్తి బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో ఎంత ముందుకు పోతుందో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు కావటం ఒక విశేషం. ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని బలోపేతం చేశారు. ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు పెంచారు. పేదవాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సేవలు అందుతున్నాయి. పేదవాళ్ళకి బియ్యం ఇచ్చారు, పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇల్లు కట్టడానికి ₹1 సహాయం చేయకపోతే ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సహకారంతో ఈ రాష్ట్రంలో లక్షల మందికి పేదలకు ఇళ్ళు అందిన ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు బయట మీకు క్యాన్సర్ పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులతో పాటు మహిళలకు ఉండే క్యాన్సర్ టెస్టులు నిర్ధారణ పరీక్షలు కూడా పెట్టారు. బయట హెల్త్ క్యాంపు చక్కగా శివశక్తి ఫౌండేషన్ లీలావతి గారు భోజనాలు అరేంజ్ చేశారు. భోజనం చేసి ఇక్కడే అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పెద్ద పెద్ద డాక్టర్లు వైద్య పరికరాలతో సహా ఇక్కడ మీకోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు క్యాన్సర్ నివారణ టెస్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేశారు. కాబట్టి భోజనం చేసి అందరూ కూడా వైద్య పరీక్షలు కూడా చూయించుకొని వెళ్లాల్సిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత సాధించడానికి ఎప్పుడు ముందున్నారు. మహిళలకి కొండంత అండగా నిలబడ్డారు మన ముఖ్యమంత్రి గారు. మహిళల పక్షపాతి. మహిళలంటే చాలా ప్రేమ, గౌరవం. ఈ సమాజంలో మహిళల్ని ఎవరు గౌరవిస్తారో సమాజంలో అక్కడ సమాజం బాగా ఉన్న శిఖరాలకు ఎదుగుతుంది. భార్యాభర్తల్లో ఇద్దరు కష్టపడితేనే పిల్లల్ని చదివించుకోగలం, కుటుంబాన్ని ఉన్నత శిఖరాలకి తీసుకురాగలం. ఇందాక శైలజ గారు చెప్పినట్టు ఈరోజు మనం ఆర్థిక స్వావలంబన సాధించాలంటే ఇంటిలో భర్తలు కష్టపడితే సరిపోదు. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడ్డప్పుడే ఆ కుటుంబాన్ని అభివృద్ధిలో తీసుకురాగలరు. ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసి మీ అందరూ కూడా 10ంటికే వచ్చి కూర్చొని ఉంటారు. నేను మాట్లాడిన తర్వాత మీ అందరూ కూడా భోజనం చేసి మన మెడికల్ క్యాంప్స్ అవన్నీ పెట్టారు, అన్నిట్లో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న సోదరి లీలావతి గారికి, అట్లానే మనకు అతిథులుగా వచ్చేసిన మన చైర్పర్సన్, మహిళా చైర్పర్సన్ శైలజ గారికి, అదేవిధంగా పెద్దలు రాజకుమారి గారికి, మన స్థానిక శాసనసభ్యులు నా మంచి మిత్రులు ఆంజనేయులు గారికి, మన బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారికి, మన పార్టీ ప్రెసిడెంట్ గారికి, శ్రీధర్ గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా మన జనసేన నాయకులకి, కూటమి నాయకులకి అందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరులకి అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మనం అధికారంలోకి వచ్చి 1.4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు. ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఒక పెన్షన్ అయితే చూడండి మీరు, పెన్షన్ దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మనం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్క పెన్షన్లోనే. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్లో ఖర్చు పెట్టే ప్రభుత్వమే లేదు మనం తప్పగా.
కొండ మీద శివయ్య, కొండ కింద శివయ్యే కాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి శివశక్తి ఫౌండేషన్ వారు, అంతా శివమయమే, శివశక్తి ఫౌండేషన్ వారు మహిళలకి మరి వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళకి దండలు వేసి బుక్కేలు ఇచ్చి మంచి ఆహారాన్ని ఇచ్చి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు మా లీలావతి గారు. కాబట్టి చాలా సంతోషం, అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం అని ఎరపత్త నేను చేశాడు, మళ్ళీ మీరు చేశారు. ఏదేమైనా ఈరోజు అమ్మ చాలా సంతోషించదగ్గ విషయం. మహిళా శక్తి అనేది మీకు అందరికీ తెలుసమ్మా. మనకున్న శక్తి మగాళ్ళ కన్నా మనకే శక్తి ఎక్కువ. కాకపోతే అనాథగా వస్తున్నటువంటి ప్రకారం ఏదో మగవాళ్ళ తర్వాత ఆడవాళ్ళు అంటారు. మనం పుట్టగానే మన కంటికి కనిపించింది నాన్న కాదు అమ్మ. మనం పుట్టగానే మనకు ఆకలి అయితే ఉంగా అని ఏడుస్తుంటే పాలిచ్చింది తండ్రి కాదు తల్లి. మనం అక్షరాలు నేర్చుకున్నా, అన్నం తింటున్నా అమ్మ నేర్పిందే. మంచి బుద్ధులైనా మంచి నడవడైనా అమ్మ నేర్పిందే. అమ్మ చెప్తే నాన్న చేసేవాడు, అంతే. అటువంటి మహిళ అంటే గుర్తుపెట్టుకున్నది ఎవరో తెలుసునా? ఈ దేశంలో అనేక మంది సంస్కర్తలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఎంతో మంది ఉద్యమాలు చేశారు. మదర్ తెరీసానే కాదు, దుర్గాబాయి దేశ్ముఖే కాదు, అనేక మంది మహిళలు. అంతేకాకుండా ఈ దేశాన్ని పరిపాలించారు మహిళలు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి, అలాగే పాకిస్తాన్ లో బెనజీర్ భుట్టో దగ్గర నుంచి, సినిమా బండారు నాయక్ దగ్గర నుంచి, హసీనా బేగం దగ్గర నుంచి ఉద్యమాలు ఎదుర్కొన్నారు. చావైనా బతుకైనా సరేనంటూ కూడా భయానికి తల వంచకుండా కూడా ఉన్నటువంటి మహిళలు కూడా మనం చూసాం. అటువంటి మహిళలకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం జరిగింది. మహిళలకు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టి మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్తులో, మండలాల్లో, గ్రామాల్లో, పంచాయతీల్లో సీట్లు ఇవ్వడం జరిగింది. ఆంజనేయులు గారు మీరేమనుకోనంటే ఒక మాట, మా లీలావతి చక్కగా కండక్ట్ చేస్తున్నారు. ఇదొక వేదిక ప్రోగ్రామ్. ఏదైతే స్త్రీ శక్తి కానివ్వండి, సూపర్ 6 లో ఆడవాళ్ళకి చేసే పథకాలు కానివ్వండి, వాటి గురించి మాట్లాడటానికి ఈ విధంగా నాకు ఒక వేదిక దొరికింది ఇంతమంది ఆడవాళ్ళు. సో ఎందుకు స్త్రీ శక్తి, ఎందుకు కేవలం ఈ ఒక్క పథకం గురించే మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చాలా మంది, ఎంతమంది బస్సుల్లో వస్తున్నారంటే చాలా మంది చేతులు ఎత్తారు, అవునా కదా? సరే, మీ అందరికి అడిగేది ఒకటే, నిజంగా ఈ పథకం మీకు ఉపయోగపడుతుందా? గట్టిగా చెప్పాలి, అందరూ చేతులు ఎత్తాలి గట్టిగా. ఎంతవరకు మీరు ఆదా చేయగలుగుతున్నారమ్మా నెలకి? ఒకళ్ళు వేసి చెప్తారా? లేకపోతే నేను ఒక నంబర్ చెప్తాను, అది కరెక్టో కాదో చెప్పండి. ఈ ఫ్రీ ప్రయాణం వల్ల, ఫ్రీ బస్సు ఏదైతే వస్తుందో దాని వల్ల ఒక 2000 వరకు అన్నా ఆదా చేయగలుగుతున్నారా? అవునా? ఒప్పుకోవచ్చా? 1500 నుంచి 2000 వరకు చాలా మంది చేతులు ఎత్తున్నారు. అది కొంతమందికి చాలా అది చిన్న అమౌంట్ గానే అనిపించచ్చు, కానీ ఆడవాళ్ళుగా, ఒక ఇంటిని నడిపే గృహిణిగా మనందరికి కూడా ఆ 1500 గాని, ఆ 2000 గాని దాని విలువ మనందరికీ తెలుసు, అవునా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థల్లో ఇద్దరు పనిచేస్తే గానీ ఇల్లు గడవదు, అవునా కదా? ఇద్దరు చేయాల్సింది. ఆడవాళ్ళు ఇంటి పని చూసుకొని, పిల్లల బాధ్యత చూసుకొని, మళ్ళీ బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక అధిక ఖర్చు పెట్టుకొని బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ చేయాలన్నా మనకి భారం, తెలియకుండానే ఈ భారం ఉంటుంది. ఏదైతే ఈ డబ్బు మీరు ఆదా చేస్తున్నారో మీ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది, పిల్లల అవసరాలకు ఉపయోగపడుతుంది. సో అని మీరు గట్టిగా నమ్మితే గట్టిగా ధన్యవాదాలు చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన కార్యక్రమంలో భాగంగా బొల్లాపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం పరిసరాలను స్వచ్ఛతలో భాగంగా శుభ్రం చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగిందని బీజేపీ పల్నాడు జిల్లా కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలియజేశారు. ముఖ్య అతిథి విచ్చేసిన పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు పాల్గొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండల సేవా పక్వాడు కన్వీనర్ ఎలిశెట్టి నాగేశ్వరరావు, కన్వీనర్ హనుమా నాయక్, బీజేపీ పెద్దలు వీరయ్య, బండి వెంకటేశ్వర్లు, శివాది వెంకయ్య, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమంను విజయవంతంగా చేశారు. మన ఆంజనేయ స్వామి రాముని యొక్క భక్తుడు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక రామ భక్తుడు లాగానే అయోధ్యలో రామాలయం నిర్మించడానికి వారు ఎంతో కృషి చేశారు, మనందరం తెలుసు. ఈ దేశానికి ఇవన్నీ తీసుకొచ్చిన ప్రధానులు అత్యంత గొప్ప ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. ప్రపంచవ్యాప్తంగా వారి పేరు ప్రతిష్టలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి. ఏ నిర్ణయం అయినా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయంలో వారు అనుసరిస్తున్న విధానాలు అంత గొప్పగా ఉన్నాయి. ఈ దేశం ముందుకెళ్ళడానికి వారి పాత్ర చాలా ఉంది. వారు ఇంకా ఆయు ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలు ఇదవ్వాలని, వారి యొక్క నడవడికలో వారి యొక్క సహాయ సహకారాలు ఇంకా తర్వాత తరాలకు కూడా అందాలి. వారు
ఈ రోజు మన జిఎస్టీ తీసుకోండి, 4 స్లాబ్లు ఉన్నాయి, 2 స్లాబ్లు చేసి 100 వరకు పూర్తిగా ప్రజలకు ఉపయోగించే వాడికి 0 ట్యాక్స్ చేసేశారు, సామాన్యులకు కూడా ఉపయోగపడే విధంగా. అలాగనే మనకి ఇప్పుడు రక్షణ వ్యవస్థను తీసుకోండి, చుట్టూ ఉన్న దేశాలతో శత్రు దేశాలని ఇబ్బంది లేకుండా మన దేశాన్ని పటిష్టం చేయగలిగారు రక్షణ వ్యవస్థలో. అట్లనే దౌత్యంలో ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు బలంగా నెలకొల్పి చైనా విషయంలో గాని ఇప్పుడు అమెరికా అనుసరిస్తున్న విధానాలని ఎండగట్టడానికి మోడీ గారు అవలంబిస్తున్న విధానాలు చాలా గొప్పగా ఉన్నవి. పట్నంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని పునర్వాస నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం నుండి వచ్చే సంవత్సరం శ్రావణ మాసం వరకు ప్రతి నెల 27 రోజులకు ఒకసారి వచ్చే ఈ పునర్వాస నక్షత్రానికి స్వామివారికి ప్రతి నెల అభిషేకాలు, కళ్యాణాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు నారాయణం శశాంక్ ఆచార్యులు తెలియజేశారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు వివరాలు తెలియజేయాలంటే శ్రీ కోదండరామస్వామి దేవస్థానం అనువంశక అర్చకులు నారాయణ రామ్మోహనాచార్యులను సంప్రదించాలని వారు కోరారు. అనాది కాలంగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో అంటే పూర్వమాసం నుంచి శ్రావణ మాసం నుంచి మొదలుకొని స్వామివారికి విశేషించి పునర్వసు నక్షత్రానికి ప్రతి పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అంటే నెలలో ఒకమారు వస్తుంది పునర్వసు నక్షత్రం. అంటే 27 నక్షత్రాలకి ఒక నక్షత్రం అనమాట పునర్వసు నక్షత్రం. 27 రోజులకి ఒకసారి వస్తుంది పునర్వసు నక్షత్రం. అలాగా ప్రతి పునర్వసు నక్షత్రానికి స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అంటారు. స్వామివారి యొక్క జన్మించింది ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో కాబట్టి ఆ పునర్వసు నక్షత్రానికి స్వామివారికి విశేషించి అభిషేకములు ప్రాతకాలాన 6 నుంచి మొదలుకొని 10 గంటల వరకు స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 10:30 నుంచి స్వామివారికి 1:30 దాకా ప్రతి పునర్వసు నక్షత్రానికి శాంతి కళ్యాణాలు జరుగుతున్నాయి. పోయిన శ్రావణ మాసం నుంచి ఈ యొక్క కార్యాన్ని చేపట్టి చాలా చక్కగా ఒక మాసం పూర్తి చేసుకొని 2వ మాసం అంటే శ్రావణ మాసం పూర్తి చేసుకొని భాద్రపద మాసంలో స్వామివారికి ఇప్పుడు చక్కగా వైభవంగా ఉదయం నుంచి ప్రాతకాలాన విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం అలాగే శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఇప్పుడు చక్కగా వైభవంగా చేసుకున్నాం. యథావిధిగా ఆగమ శాస్త్రంలో చెప్పిన విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అనుసరించి అదే విధంగా ఏ లోటు లేకుండా స్వామివారికి వైభవంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అలాగే అభిషేక కార్యాల్లో మరి ఎవరైనా పాల్గొనదలుచుకుంటే గనక మా నాన్నగారైనటువంటి యొక్క దేవస్థానానికి అనువంశిక అర్చకులైనటువంటి శ్రీమాన్ నారాయణ రామ్మోహనాచార్యులు గారికి మీరు సంప్రదించినట్లయితే కనుక మీకు ఆ యొక్క వివరములు తెలియజేసి మీకు సంప్రదించి ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. అలాగా ప్రతి మాసము ఇదే విధంగా పునర్వసు నక్షత్రానికి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అలాగే అభిషేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శ్రావణ మాసం నుంచి మొదలుకొని మరలా వచ్చే సంవత్సరం శ్రావణ మాసం దాకా స్వామివారి యొక్క నక్షత్రానికి ఇదే విధంగా వైభవంగా స్వామివారి యొక్క కార్యాలు ఎక్కడా కూడా ఆ లోటుపాటు లేకుండా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యాల్లో ఈ యొక్క కార్యానికి విచ్చేసి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ శ్రీ కోదండరామాలయం అతి పురాతన ఘన చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ప్రతి నెల శ్రీరాముని జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం రోజున శ్రీరామునికి శ్రీ కోదండరామాలయంలో స్వామివార్లకు అభిషేకములు విశేష ద్రవ్యాలతో ఉంటాయి. అలానే స్వామివార్లకు శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని భక్తులందరూ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలానే భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటకు ఎవరైనా సరే దంపతులు కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలంటే శ్రీ కోదండరామాలయం అనువంశిక అర్చకులైనటువంటి శ్రీ నారాయణ రామ్మోహనాచార్యులు గారిని సంప్రదించినట్లయితే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చీకటేగలిపాలెం గ్రామ పంచాయతీ నందు ఎంపీడీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామస్తులందరూ సహజ వాతావరణాన్ని కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిశుభ్రత కాపాడాలని, వాడిన వస్తువుల పునర్వినియోగం చేయడానికి కృషి చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం మానేయాలని, ప్లాస్టిక్ సంచుల బదులు పేపర్ బ్యాగ్స్, జూట్ లేదా బట్ట సంచులు వాడాలన్నారు. అనంతరం ర్యాలీగా సచివాలయం దగ్గరకు వెళ్లి
స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచన మేరకు ఈపూర్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గోరెంట సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో దేశ ధర్మ రక్షణ కొరకు రైతులు పేద ప్రజల సంక్షేమం కొరకు అహర్నిశలు పనిచేస్తున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ వేడుకలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఈరోజు మోడీ గారి 75వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అలాగే నిరుపేదలకు, సామాన్యులకు, రైతులకు, మధ్యతరగతి వర్గాలకు అందరికీ మేలు చేకూర్చే విధంగా మరి జిఎస్టీని 38% ఉన్నటువంటి జిఎస్టీని 28% ఉన్న జిఎస్టీని 90% అవసర సరుకులు, అలాగే వైద్య పరికరాలు, అలాగే మందులపైన పూర్తి స్థాయిలో జిఎస్టీని ఎత్తేసి 0% చేశారు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈ సందర్భంగా ఇళ్లపాడు గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తీర్మానాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కృతజ్ఞతాభావంతో క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు. అలానే మన సవల్యాపురం మండలం ఇళ్లపాడు గ్రామంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మీ గ్రామస్తులందరూ బీజేపీ పార్టీకి వెనుదండ ఉండి ముందు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లానే ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి పూట, ప్రతి నిమిషం కూడా మన నరేంద్ర మోడీ గారు దేశాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఆయనతో పాటు కూడా మనం కూడా మన దేశం బాగుండాలి, మన జనం బాగుండాలి, మన విద్యారంగం బాగుండాలి, మన ఆరోగ్య రంగం బాగుండాలని తపంతో అందరం పనిచేస్తున్నాము. దానిలో భాగంగా ఈయన యుగంలో మనం వర్క్ చేసినందుకు మనం ఎంతో అదృష్టంగా భావించాలి. మీరు కూడా ఈ గ్రామాన్ని, ఇళ్లపాడు గ్రామాన్ని కూడా బీజేపీని బలోపేతం చేస్తారని, అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఉపయోగించుకొని మనం ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఉన్నాము. మనం వన్ సైడ్ గవర్నమెంట్ ఇదంతా. మీరు ఏది కావాలన్నా మన ఏ విషయం, చిన్న విషయమైనా మన సావల్యాపురం మండల అధ్యక్షులు కట్టుపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పి దానికి సంబంధించిన స్కీమ్స్ కానీ, దానికి సంబంధించిన పథకాలు కానీ మీరందరూ ఉపయోగించుకొని మేము కూడా వినుకొండ పట్టణంలో ఉంటాము. మీకు వెనుకండ ఉండి మీ గ్రామానికి కానీ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా కావాలన్నా అప్లికేషన్ పెట్టి దాన్ని ఇంతకుముందు దానికన్నా మన సర్పంచ్ గారు మన గ్రామాన్ని ముందు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు సేవా పక్వాడి కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా పక్వాడి కన్వీనర్ కట్టా సుబ్బారావు, వినుకొండపట్నం సేవా పక్వాడి ఇన్ఛార్జి గుడిపాటి చంద్రశేఖర్ పర్యవేక్షణలో వినుకొండపట్నం అధ్యక్షులు కోటా వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో వినుకొండపట్నం శాఖ తరపున నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పల్నాడు ప్రాంతంపై చెరగని సంతకంగా కోడెల ప్రస్థానమని కొనియాడారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. నర్సరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి మైదానం వద్ద ఏర్పాటు చేసిన మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడెల శివరాంతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు స్పీకర్గా కూడా పనిచేసిన కోడెల ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చారని, అనునిత్యం అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు, అలాగే కోడెల గారి అభిమానులు ఈరోజు కోడెల గారి కాస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, వినుకొండ గడ్డ మీద పల్నాడి పులి డాక్టర్ కోడెల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అభిమానులందరికీ, ఎన్డీఏ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కోడెల గారు పల్నాడు పులిగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ప్రజలను మెప్పించారు, హోంమంత్రిగా చేశారు. తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో మంత్రి పదవులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన, వైద్య ఆరోగ్య శాఖ చేసిన, భారీ నీటిపారుదల శాఖ చేసిన, కొత్త రాష్ట్రంలో తొలి స్పీకర్ గా
డాక్టర్ కోడెల గారు చేసినా, ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చి గౌరవం పెంచినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల. వారు రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. పేదవాళ్ళకి రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ₹1 పేదలకు వైద్యం అందించినటువంటి పేదల డాక్టర్ కోడెల గారు అనునిత్యం అభివృద్ధి గురించి ఆలోచించేవారు. రాజకీయాల్లో నాకు గురువర్యులుగా అనేక సలహాలు సూచనలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని పిలిపిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చి ఆ పేద ప్రజలకు సేవ చేయాలని మొదటి నుండి నాకు కోడెల శివప్రసాద్ గారు సూచనలు సలహాలు చెప్తూ వారు పల్నాడు జిల్లాని, గతంలో సమైక్య గుంటూరు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు. తాగునీటి పథకం దగ్గర నుండి, కోడెల స్టేడియం దగ్గర నుండి, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, ఇలాంటివి ఎన్నెన్నో చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు డాక్టర్ కోడెల గారు చేశారు. కోడెల గారు ఏ పదవి అప్పచెప్పినా, ఏ మంత్రి అప్పచెప్పినా సరే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తీర్చిదిద్దారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట సింహంగా నిలిచారు కోడెల గారు. ఆనాడు ప్రతిపక్ష వేధింపులకి ఎదురెడ్డి పోరాడినటువంటి గొప్ప నాయకుడు కోడెల గారు. మనం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వారు పోరాటం చేసేవారు. ఈ రోజు కోడెల గారు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. కోడెల గారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, వారు వైసీపీ దుర్మార్గాలకి తప్పుడు కేసులు పెట్టి, వైసీపీ ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ప్రజలు ఇచ్చినందుకు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులు చేయడం, ఈరోజు కోడెల గారి మీద కక్ష సాధింపు చర్యలు చేసినందువల్లనే ఆనాడు జగన్ పాలనలో దుర్మార్గాలు చేశారు, కక్ష సాధింపు చర్యలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు డాక్టర్ కోడెల గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద. అందుకే బలవన్మన్నానికి కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. టీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలో పోరాడి ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని తుదముట్టించినందుకు ఈరోజు కోడెల గారి ఆత్మ సంతోషపడింది, చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ కోడెల గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ, కోడెల గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ డాక్టర్ కోడెల, జోహార్ డాక్టర్ కోడెల. ఇంతటితో వెళ్లాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానిలో కలుసుకుందాం. నమస్కారం.